హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ టు తేజా ఫుడ్. మనం ఈరోజు చేసుకోబోతున్న స్పెషల్ టమాటో రైస్. టమాటో రైస్ ఎంతో ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? పదండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, మీడియం సైజ్ ఒక ఎర్రగడ్డ తీసుకొని చిన్నగా తరిగి వేసుకోవాలి. ఎర్రగడ్డ కొంచెం వేగాలి. తర్వాత కరివేపాకు, 2 ఒట్టిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక చిన్న తెల్లవాయి గడ్డని దంచి వేసుకోవాలి. ఇలా తెల్లవాయి పాయలు, అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ ఎర్రగడ్డలన్నిటిని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక పావు కిలో టమాటోలని నేను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నా. వేసుకొని టమాటాలని కూడా బాగా కలుపుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇది ఏమీ తోచినప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా టమాటాలన్నీ కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా అర స్పూను, కారం పొడి 1 స్పూను, తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం మొత్తం ఈ మసాలా అంతా కొంచెం నూనెలో కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఆఖరిలో పావు కప్పు మజ్జిగ పోసుకొని అంతా కలుపుకొని దించేసుకోవడమే అండి, అంతే. నేనైతే మొత్తం వేయడం లేదు, కొంచెం గుజ్జును అనేది పక్కన తీసుకున్నాను అనమాట. ఇందులోకి 1 కప్పు వరకు రైస్ కలుపుకున్నాను, అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ. ఇలా మీకు కూడా ఏది చేయాలో తెలియనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.